जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन भज जन रंजना यशोदानंदन भज जन रंजना यमुना तीरवनचारी यमुना तीरवनचारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजना यशोदानंदन व्रज जन रंजना यमुना तीरवनचारी यमुना तीरवनचारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे Hare Krishna
Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Nitai Gaura Hari Bol Hari Bol Hari Bol Nitai Gaura Hari Bol Jaya Jaya Prabhupada Jaya Jaya Prabhupada Prabhupada Jaya Jaya Prabhupada Punjabi You can stop all. Hare Krishna. Hare Krishna. How was your trip, Prabhuji? Good. Good.
వండర్ఫుల్ ఫ్రైడే ఇక్కడ మాకు ఇక్కడ. ప్రభు షేర్ స్క్రీన్. సో ప్రభు లాస్ట్ వీక్ మేము టైం గురించి డిస్కస్ చేసాం. మీకు వీడియో ఉన్నట్టుంది, మీరు విన్నారా వీడియో? లేదు యాక్చువల్గా. సో లాస్ట్ వీక్ అసలు నేను అదే క్లాస్ లేదనుకున్నా. అంటే అంతకుముందు కన్వర్జేషన్ సాటర్డే సండే ఉండదు అని కదా. నేను అసలు నేను చూసుకోలేదు మెసేజ్. సో సాటర్డే అందుకే నేను జాయిన్ అవ్వలే. అంటే అదే మాకు ఆ రోజు అసలు ఫ్లై ఉండే, కానీ రెగ్యులారిటీ మెయింటైన్ చేయడానికి మళ్ళీ బ్రేక్ వచ్చినట్టు ఉండకుండా అట్లీస్ట్ వన్స్ అన్న వీక్ అవుతే పర్లేదని లో ఉంటుందని. మంచి టాపిక్. ఎందుకంటే భగవద్గీత 5 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తుంది కదా. ఫస్ట్ది మనం ఎవరం మనం డిస్కస్ చేసినాం. మనం ఎవరము, ఇక్కడ ఎందుకు ఉన్నాము, ఏం చేస్తున్నాము, రైట్. తర్వాత భగవంతుడు ఎవరు, తర్వాత కాలం కాలం అంటే ఏంటి, తర్వాత ఈ భౌతిక ప్రపంచం అంటే ఏంటి. సో 4 టాపిక్స్ అయిపోయినాయి. 5వది కర్మ. సో కాలము, కాల ప్రభావం కూడా ఎలా ఉంటుంది అనేది మొత్తం డిస్కస్ చేసినాం. వీలైతే మన రికార్డింగ్ ఉంటుంది కదా, అది ప్లే చేసేయండి. కర్మ కర్మ అంటే, సో కర్మ అంటే ఏం గుర్తొస్తుంది మీకు? ఫస్ట్ మీ ఒపీనియన్స్ కలెక్ట్ చేసి తర్వాత నేను షేర్ చేస్తాను. కర్మ అంటే జనరల్ గా, అంటే మేబీ నాకు తెలిసినంత వరకు ఆ, మనం ఏవైతే పనులు చేస్తున్నామో అవన్నీ రిటర్న్ లో వస్తాయి అంటారు జనరల్ గా. ఆ, సో ఏది చేసినా మంచి చేస్తే మంచి రిటర్న్ వస్తుంది, చెడు చేస్తే చెడు రిటర్న్ వస్తుంది. మ్హూ. ఆహా. సో మనం అంటే క్రితం జన్మలో ఏదో మంచి చేస్తాం కాబట్టి మానవ జన్మ మనకు దొరికింది. ఆహా. ఎస్, మీరు మెయిన్ పాయింట్ వచ్చేసారు. సో కర్మ, ఇది ఒక ఎగ్జాంపుల్, బట్ విల్ గో డీపర్ వెళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాము. బేసికల్లీ ఇక్కడ ఏం చూస్తారంటే, you know, ఈ జన్మలో మంచి జన్మ వచ్చినప్పుడు కవును చంపేసాం అనుకో, లేటర్గా తర్వాత ఇంకో జన్మలో కవు, యాక్చువల్గా శాస్త్రం ఏం చెప్తుందంటే కవు మీద ఎన్ని ఎంట్రుకలు ఉంటాయో, ఆవు మీద ఎన్ని ఎంట్రుకలు ఉంటాయో అన్నిసార్లు మనం మళ్ళీ ఆవు ఆవు చేత చంపడతాం నెక్స్ట్ జన్మ, ఇంకో జన్మలకి. సో ఆవుని చంపడం చాలా మహాపాపం. సిమిలర్లీ వేరే జంతువులు కూడా అంతే, కానీ శాస్త్రం మెయిన్గా ఆవులకు మాత్రము, ఆవులకి ఎద్దులకు మాత్రం ఇది ఖచ్చితంగా సూటి చెప్పేసింది. మనము మన ఇంద్రియ సంతోషం కోసం మనం చేస్తే, ఆ ఆ ఆవు చేత, ఆవు మీద ఎన్ని ఎంటికలు, ఎద్దు మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో అన్ని ఎంటికల సార్లు దాని చేత మళ్ళీ చంపబడతాం. సో ఇది కర్మ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా బ్రాడ్ టాపిక్. మనం మొత్తం అర్థం చేసుకోవాల్సింది 5 భగవద్గీత అంటే చాలా మంది 60 years తర్వాత స్టార్ట్ చేద్దామంటారు, 70 years తర్వాత స్టార్ట్ చేద్దామంటారు. ఇప్పుడు చేసాం, కానీ మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే 5 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అది మనం డే టు డే జరిగే విషయాల గురించే డిస్కస్ చేస్తున్నాం. మనం అంటే ఎవరము, అది మనం ఇప్పుడు చిన్నప్పుడు తెలవాల్సిందే. ఆ, మన చిన్నప్పుడు చెప్తాం కదా పిల్లలకి, నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, రైట్. ఎప్పుడు చెప్తూ ఉంటావు. హరే కృష్ణ. హరే కృష్ణ కిరణ్ ప్రభు, చాలా రోజుల తర్వాత వినయ్. యాక్చువల్లీ కొంచెం బిజీ ఉండే, అయిపోయింది ఇక్కడ నుంచి ఫ్రీ. పర్లేదు పర్లేదు. బట్ ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ ఎవ్రీ ఓకే, గుడ్ 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 ప్రభు. ఫ్రమ్ నౌ ఐ విల్ బి రెగ్యులర్. ఓకే ఓకే ఓకే. Yes, we have to be regular, Prabhu, regular, because
మానవ జన్మ వచ్చినప్పుడు కంపల్సరీ వాడుకోవాలి, గివ్ ఇట్ 100%. అయినా చాలా షూర్ షూర్ షూర్. సంసార ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి, బట్ వీ హ్యావ్ టు టేక్ టైమ్ ఆఫ్. ఒక మహారాజ్ చెప్తుంటారు, ఒక సంవత్సరం మొత్తం వర్క్ చేస్తే ఒక 1 మంత్ మనం టైం అవుట్ తీసుకోవాలి. అంటే ఇంకా 11 మంత్స్ హార్డ్ వర్క్ చేయాలి. 1 మంత్ వర్క్ చేస్తే ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తే 1 వీక్ టైం అవుట్ తీసుకోవాలి, రైట్? 1 వీక్ బాగా వర్క్ చేసిన అనుకో, అయితే మనం 2 days తీసుకుంటున్నాం. సో ఈ విధంగా అవును. ఈ విధంగా వి నీడ్ టు వర్క్ హార్డ్ అండ్ ఆల్సో బిగ్గర్ పిక్చర్ ఆలోచిస్తూ వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్, నాట్ బ్యాక్వర్డ్, ఓన్లీ ఫార్వర్డ్. ఓకే ఓకే రైట్. యా, సో కర్మ డెఫినేషన్. సో మనం 5 థింగ్స్ అనుకున్నాం కదా. మనము ఎవరము, భగవంతుడు ఎవరు, కాలం అంటే ఏమిటి, భౌతిక ప్రపంచం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి. కర్మ ఏంటంటే బేసికల్గా మనకి భౌతిక ప్రపంచానికి ఉన్న సంబంధం. సో ఇది ఆత్మచే నిర్వహించబడే క్రియ. ఆత్మచే నిర్వహించబడే క్రియని కర్మ అంటారు. కానీ ఇంకా 3 డెఫినేషన్ వెళ్దాం. భౌతిక ప్రకృతిలోని 3 గుణాల ప్రభావానికి లోనై. సో అది కూడా ఇంకా దాని మీద ఏమున్నాయి, ఆ ఆ కర్మలు కూడా ఎలా ఉంటాయంటే అది మనం చేసే కర్మలు కాదు, 3 గుణాల చేత ప్రభావితమైన కర్మలు. అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు సత్వగుణం నుంచి ఉద్భవించే కర్మలు చేస్తుంటారు. రజగుణంలో ఉన్న వాళ్ళు రజగుణం నుంచి ఉద్భవించే కర్మలు చేస్తుంటారు. ఆ తమగుణంలో ఉన్న వాళ్ళు తమగుణం నుంచి ఉద్భవించే కర్మలు చేస్తుంటారు. సో కంపల్సరీ ఇక్కడ మనకి కర్మ అనేది మనకి, కాలానికి, భౌతిక ప్రపంచానికి సంబంధం ఏర్పరుస్తుంది. మూడింటికి, మనకి, భౌతిక ప్రపంచానికి, గుణాలకి, కాల ప్రభావం. ఓకే. యాక్చువల్లీ కృష్ణ భగవాన్ ఏం చెప్తుంది భగవద్గీతలో, యాక్చువల్లీ మనము ఆ, కర్మలను చేస్తున్నాం అనుకుంటాం. యాక్చువల్లీ చెప్పాలంటే, రైట్, నేను ఇవాళ బాగా స్టడీ చేశాను, సో నాకు అందుకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి నాకు మంచి జాబ్ వచ్చింది. నాకు బాగా కష్టపడ్డా కాబట్టి నాకు ప్రమోషన్స్ వచ్చాయి. రైట్, ఇలా ప్రమోషన్ ఇంకా చాలా చాలా కష్టపడాను కాబట్టి ఆ, నేను ఉన్నత స్థాయికి వెళ్ళగలిగాను అనే ఒక అహంకారమైన ఆలోచన వస్తుంది అన్నట్టు. యాక్చువల్గా భగవంతుడు ఏం చెప్తున్నాడు, ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. రైట్, 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఉంటుంది ఈ శ్లోక. సో అందులో ఏం చెప్తున్నాడు, ప్రకృతే క్రియమానాన్ని, ప్రకృతి నుంచి ఉద్భవించిన ఆ, ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వసః, ఈ గుణాల చేత చేయబడే పనులు. అహంకార విమూఢాత్మ, మూర్ఖత్వంతో అహంకారం ఏమనుకుంటుంది, మన అహంకారం కర్తాహం ఇది మన్యతే, నేను చేస్తున్నాను అనుకుంటుంది. సో ఈ శరీరం నేను అనే ఫీలింగ్తో నేను చేస్తున్నాను, నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను, నేను ఆ, ఇల్లు కట్టుకున్నాను, రైట్, నేను ల్యాండ్ కొనుక్కున్నాను. ఆ, అందుకే ఇప్పుడు ల్యాండ్ కూడా చాలా వస్తుంటాయి. పోయిన కలియుగం పెరిగిన కొద్దీ ఆ, ఏంది, పిరికడి భూమి కోసం కూడా చంపుకునే స్థితి వస్తుంది. ఎందుకంటే మనిషి ఆ విధంగా అహంకారంతో నేను సంపాదించాను, ఇది నాది అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ యాక్చువల్ కర్మ అంటే ఏంటిది, కర్మ అనేది భౌతిక ప్రకృతిలోని 3 గుణాల చేత చేయబడుతుంది. మనము సత్వగుణంలో ఉంటే కర్మలు కూడా అలానే ఉంటాయి, తమ గుణంలో ఉంటే కర్మలు కూడా అలానే ఉంటాయి. మనం డిస్కస్ చేసినాము ఆ, ప్రకృతి భౌతిక ప్రపంచం గురించి, గుణాల గురించి డిస్కస్ చేసినప్పుడు ఏమనుకున్నాము, ఆ, రజగుణంలో వాళ్ళకి ఒక రకమైన ఫుడ్ ఇష్టము, తమ గుణంలో వారికి ఒక రకమైన ఫుడ్ ఇష్టము, ఆ, రజగుణంలో వారికి ఒక రకమైన ఫుడ్ ఇష్టము. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే భగవద్గీతలో దానాలు చేయడంలో కూడా, మన దానాలు అంటే ఏమనుకుంటారు, దానాలు చేస్తే సత్వగుణం ఉంది అనుకుంటాం కదా. యాక్చువల్ దానాల్లో కూడా 3 రకాలు ఉంటాయి. దానం కూడా ఒకరికి దానం చేయడం కూడా మన సత్వగుణంలో చేయొచ్చు, ఒకరికి దానము రజగుణంలో చేయొచ్చు,
ఒకరికి దానం తమగుణంలో వేయచ్చు. తమగుణంలో ఒక దానం ఎలా చేస్తాము? నేను ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి దానం చేసిన అనుకో, ఇంకోటి డిస్ట్రాయ్ అయిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ దగ్గర కొలీగ్సే, నీ కొలీగ్స్కి మంచి పేరు వస్తుంది, అందరితో మంచి కలిసి ఉంటాడు, మంచి ఒపీనియన్ ఫామ్ అయింది. సో అతనికి నువ్వు బ్యాడ్ నేమ్ తెప్పించాలంటే ఏం చేయాలి? అతనికి ఏదో ఏదో ఒక విషయంలో తను డొనేట్ చేస్తున్నాడు, అతనికంటే నేను ఒక 1,00,000 ఎక్కువ ఇచ్చి డొనేట్ చేస్తా అంటాడు. సో బేసిక్గా ఏంటంటే నేను డొనేట్ చేసేది, నేను దానం చేసేది ఇంకొకరికి పేరు తగ్గడానికి. సో భగవంతుడు అన్ని మన ఆస్టారిటీలో ఏంటిది, మన తపస్సులో కూడా 3 రకాలు ఉంటాయి, దానంలో 3 రకాలు ఉంటాయి, కర్మలలో 3 రకాలు ఉంటాయి, ఫుడ్డులలో 3 రకాలు ఉంటాయి, కాలంలో 3 రకాలు ఉంటాయి. సో మొత్తం మనం డే టు డే అబ్జర్వ్ చేస్తుంటే మొత్తం 3 గుణాల చేతనే ప్రభావితమైంది లోకం మొత్తం. ఉం? ఆ, త్రిబీర్ గుణమయ భావే ఏబి సర్వమిదం జగత్, ఈ వర్డ్స్ కూడా డిస్కస్ చేసినాం. త్రిబీర్ గుణమయ భావే ఏబి సర్వమిదం జగత్. యాక్చువల్లీ ఈ ప్రపంచం మొత్తము 3 గుణాల చేత మోహింపబడుతున్నది. ఇంకో విధంగా చెప్పాలంటే బంధించబడుతుంది, ఇంకో విధంగా చెప్పాలంటే ప్రభావితం చేస్తుంది. సో అది సింపుల్గా చెప్పాలంటే కర్మ. బట్ ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కర్మ అనేది ఏంటని అర్జునుడు 8వ చాప్టర్లో అడుగుతాడు. 8వ అధ్యాయము 1వ వర్స్ ఏమడుగుతాడు? అందులో అడుగుతాడు, కిం తద్ బ్రహ్మ, కిం కర్మ, కిం ఆధ్యాత్మ పురుషోత్తమ. రైట్? కిం కర్మ, కర్మ అంటే ఏంటి కృష్ణ అని 8వ అధ్యాయంలో 1వ శ్లోకంలో అడుగుతాడు. తర్వాత 3వ శ్లోకంలో భగవంతుడు ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అందులో కొంచెం మనం సో సింపుల్గా చెప్పాలంటే ఏంటి కర్మ అంటే ఏంటి, భగవంతుడు ఏం చెప్తాడు? భూత భవోద్భవ కరో విసర్గ కర్మ సంహిత. జీవుల భౌతిక శరీరాల అభివృద్ధికి సంబంధించిన చర్యలను కర్మ లేదా ఫలప్రదమైన క్రియలు అని అంటారు. కర్మ అంటే ఏంటి? జీవులకి భౌతిక శరీరాల అభివృద్ధికి సంబంధించిన చర్యలను. సో గణేష్ ప్రభు ఇన్షియల్ టచ్ చేశాడు. పూర్వజన్మలో మనము మంచి చేశాము, అందుకే ఈ జన్మలో మానవ జన్మ వచ్చింది. సో యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ ఇది పాయింట్ అనమాట. రైట్? ఇప్పుడు ఎన్ని రకాలు ఇప్పుడైంది? భూత భవోద్భవ కరో. భూతం అంటే మనము ఈ ఏ విధమైన లివింగ్ ఎంటిటీ, ఒక ఇప్పుడు మనకి ఎన్ని జీవరాశులు ఉన్నాయి అనుకున్నాం? 86 లక్షల జీవరాశులు ఉన్నాయి. సో ఆ 86 లక్షల జీవరాశులకి అలాంటి శరీరం రావాలంటే అలాంటి కర్మలు చేసి ఉండాలి. సో పందే పుట్టాలన్నా ఒక రకమైన కర్మ చేసి ఉంటారు, కుక్కై పుట్టాలన్నా ఒక రకమైన కర్మ, గుర్రమైనా ఒకటి, ఆవు అయినా ఒకటి, ఎద్దు అయినా ఒకటి, ఈవెన్ ఆడ మగ అనుకున్నా కూడా అది కర్మను బట్టి డిఫైన్ ఉంటుంది. రైట్? సో ఇది మనకి యూనో కొందరికి ఇంకో జన్మ ఉంటుందని నమ్మకం లేదు. కానీ సింపుల్గా అబ్జర్వ్ చేసుకోవాలంటే సైన్స్ మన సైన్స్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎలా చెప్పాలంటే బాగా వర్కౌట్ చేసిన అనుకో బాడీ ఎలాంటి వస్తుంది? రైట్? సింపుల్. రైట్? 6 ప్యాక్ ఉన్న బాడీ వస్తుంది. రైట్? ఏదైనా ఫిట్గా ఉన్న బాడీ వస్తుంది. రైట్? సో ఇప్పుడు మనము ఎక్కువ ఫుడ్ గురించి ఆలోచించామనుకో, ఫుడ్కు తగ్గట్టు కర్మ చేసాం అనుకో, ఎక్కువ తిన్నాం అనుకో, బేసికల్గా చబ్బిగుండే బాడీ వస్తుంది. ఇదే జన్మల. రైట్? ఇప్పుడు ఎక్కువ నువ్వు ఈ శాస్త్రాన్ని గురించి ఆతృతగా చదివి దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా నీ బాడీ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఒకే పుట్టుకలు కూడా నువ్వు డిఫరెంట్ ఇంకో రకమైన శరీరాన్ని పొందగలవు. కొందరు మనం ఫోటో చూసాం, గూగుల్ చేసి చూసాం అనుకో,
ఒక పర్సన్ 300 పౌండ్స్ ఉన్న పర్సన్ తర్వాత బాగా వర్కౌట్ చేసి స్లిమ్గా అయిన పర్సన్ పక్క పక్కన పెట్టామనుకో, వాళ్ళిద్దరు సేమ్ పర్సన్ చెప్పగలమా? అంటే ఒకే జన్మల మల్టిపుల్ మల్టిపుల్ శరీరాలను తీసుకోవచ్చు. అవి వేటి వల్ల సాధ్యమైంది? చేసే కర్మల వల్ల సాధ్యమైంది. ఎక్కువ పడుకున్నాం అనుకో, వాళ్ళు ఒక విధంగా ఉంటారు. ఎక్కువ యాక్టివ్గా ఎప్పుడు వర్క్ చేస్తున్నారు అనుకో, వాళ్ళు ఒక విధంగా ఉంటారు. రైట్. సో సింపుల్ చెప్పాలంటే భగవంతుడు భూత భవోద్భవకరో విసర్గ కర్మ సంహిత. మన చేసే కర్మలు ఈ భౌతిక శరీరాన్ని మెయింటైన్ చేయడానికి చేస్తున్నాము. మన రక్ మనం చేసే కర్మలను బట్టి మన శరీరాలు డిఫైన్ అయినాయి. అది నెక్స్ట్ జన్మే కావచ్చు, ఈ జన్మలో కూడా కావచ్చు. సో ఇప్పుడు మనకి ఇది ఏం టీచ్ చేస్తుంది? ఎవ్రీ సెకండ్ మనం వర్క్ చేస్తూనే ఉంటాం. కృష్ణ భగవానుడు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పాడు, నో బడి ఇన్ దిస్ వరల్డ్, ఎవరు కూడా ఏ సెకండ్లో కూడా పని చేయకుండా ఉండరు. ఒక విధంగా చెప్పాలంటే కూర్చోవడం కూడా ఒక యాక్షనే. కూర్చోవడం కూడా ఒక యాక్షనే. ఇంకా చెప్పాలంటే పడుకోవడం కూడా ఒక యాక్షనే. సో అప్పుడు ఎంతసేపు పడుకోవాలని కూడా ఒక యాక్షనే. 10 గంటలు పడుకుంటే నువ్వు 10 గంటలు పడుకునే యాక్షన్ చేసినావు, పని చేసినావు. ఆ? 12 గంటలు పడుకుంటే 12 గంటలు పడుకునే యాక్షన్ చేసినావు. లేదా 14 గంటలు పడుకునే 14. రైట్. సో దాని తగ్గట్టి మనిషికి శరీరం వస్తుంది. సింపుల్. రైట్. ఇందులో ఈ ఈ 8వ అధ్యాయంలో ఇంకొంచెం ఇంకా చెప్పాలంటే ఈ కర్మలు ఎంత డీప్ వెళ్తున్నాయి. ఇదే సేమ్ శ్లోకంలో భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యాక్చువల్ ప్రభుపాద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకా ఫర్దర్. అధ్యాయము 8, శ్లోకం 3. ఉం? సో ఈ కర్మలు ఎలా ఉంటాయి? యజ్ఞ విధిలో జీవుడు ప్రత్యేకమైన స్వర్గలోకాలను పొందడానికి ప్రత్యేకమైన యజ్ఞాలు చేసి తత్ఫలితంగా వాటిని చేరుకుంటాడు. యజ్ఞ ఫలము తరిగిపోగానే, అంటే యజ్ఞ ఫలం ఎవరైతే పుణ్యకర్మలు చేస్తున్నారో అవి తగ్గిపోగానే అతడు వర్ష రూపంలో భూమికి దిగి వస్తాడు. ఇప్పుడు మన అందరంలో వచ్చిన లోకానికి ఇక్కడ ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడికి భూమి మీదకి వర్షం రూపంలో వచ్చినాం. ఉం? వర్షం రూపంలో వచ్చి తరువాత ధాన్య రూపాన్ని పొందుతాడు. అది మన వర్షం వాటర్ అది ధాన్యంగా మారుతుంది. ధాన్యము మనిషిచే తినబడి వీర్యముగా మారుతుంది. సో ధాన్యం నుంచి మనము వీర్యంగా మారతాము. ఆ వీర్యము అది స్త్రీకి గర్భాధానము చేస్తుంది. ఆ విధంగా జీవుడు యజ్ఞ ఆచరణకు తిరిగి మానవ జన్మను పొందే అదే చక్రాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా జీవుడు నిరంతరం భౌతిక మార్గంలో వస్తూ పోతూ ఉంటాడు. ఆ? సో ఇదన్నమాట కర్మ అంటే సింపుల్ చెప్పాలంటే. సో దీన్ని బట్టి మనకి అవుతుందంటే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. జాగ్రత్త ఉండాలి ఏ సెకండ్లో ఏ యాక్షన్ చేస్తున్నాం అనేది. రైట్. మనం చేసే ప్రతి యాక్షన్, ఇప్పుడు మనం జూమ్ కాల్ పెట్టుకున్నాం, ఇది కూడా ఒక కర్మనే. సో దీని తగ్గట్టు కూడా మనము మన కాన్షియస్నెస్ మారుతూ ఉంటుంది, బాడీ మారుతూ ఉంటుంది. మూవీకి వెళ్ళామనుకో, ఓ యా యా, కొన్నిసార్లు మూవీ మనకి ఇది కూడా మనకి ఈజీగా అబ్జర్వ్ అవుతుంటుంది. ఏదైనా మూవీకి వెళ్ళామనుకో, ఇది ఒకప్పుడు ఐ థింక్ 6-7 years ఆర్ 10 years బ్యాక్ బాహుబలి మూవీ చూసి ఆ, అప్పుడు మనం కూడా ఏం చేసి ఇట్లా నేను ఒక చిన్న చిన్న వీడియోస్ తీసాను పిల్లలతోని, మా పిల్లాడితోని. లైక్
బాహుబలి లాగా ఎత్తడం, రైట్? ఆటోమేటిక్, ఎందుకంటే నువ్వు సినిమా చూసావు కాబట్టి ఇప్పుడు సినిమాలో ఉన్న క్యారెక్టర్ని ఫాలో అవడానికి ట్రై చేస్తుంటావు, రైట్? సో ఇంకా ఎగ్జాంపుల్స్ ఎవరిస్తారు? అందరు వాళ్ళ వీడియో నుంచి వెళ్ళిపోయారు. రమేష్, ఓకే. యా యా. మీరా ఏమవుతున్నారు సార్? మీరందరూ వీడియో నుంచి వెళ్ళిపోతే నేను నా పరమాత్మతో మాట్లాడుతున్నట్టుంది. అది గుడ్ కదా. ఓకే. సో కనెక్ట్ అవుతున్నారు కదా. మ్మ్. ఎవ్రీ కర్మ అనేది రిజల్ట్ ఒకటి ఇస్తుంది, బాడీని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక మూవీ చూసినప్పుడు, ఇప్పుడు లవ్ 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 ఎక్కువ ఉండే మూవీ చూసా అనుకో, ఎంగేజ్ లో పిల్లలు ఏమవుతారు? లవ్ వెనక పడతారు. అదే నువ్వు ఆ ఏంటిది మన ఆ, ఇది ఆ, మన ప్యాట్రియాటిక్ దేశభక్తి గురించి ఒక మూవీ చూసా అనుకో, ఆటోమేటిక్ ఏమవుతుంది మన బాడీలో? దేశభక్తి పెరుగుతుంది కదా. అదే దేవుడి గురించి, మంచి కృష్ణుడి గురించి ఒక మూవీ చూసా అనుకో, ఆటోమేటిక్గా నీ బాడీ కృష్ణుడిని ఇష్టపడే బాడీ అవుతుంది, రైట్? సో సింపుల్గా కర్మ అర్థం చేసుకోవాలంటే ఇది భూత భగవద్భవకారో మన కాన్షియస్నెస్ ని డిఫైన్ చేస్తుంది కర్మ అనేది, రైట్? సో ఎవ్రీ సెకండ్ మనం అబ్జర్వ్ చేస్తుండాలి అసలు ఏం చేస్తున్నాం, ఎందుకంటే ఎవ్రీ యాక్షన్ విల్ లీడ్ టు ఇంకొక విధమైన శరీరాన్ని మనకి కాన్షియస్నెస్ ని ఇస్తుంది, రైట్? సో యాక్చువల్లీ కర్మ ఎలా పనిచేస్తుంది, లాస్ ఆఫ్ కర్మ, ఈ కర్మ ఎలా పనిచేస్తుంది? కృష్ణుడు అంటాడు, చెప్పడం చాలా కష్టం. అంటే భగవంతుడు తెలుసు, కానీ మనకు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆ, మనకి యూనో 8,000,000 జీవరాశులు, మన కోట్లాది లైఫ్ జన్మలు ఎత్తాము, మనం ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నామంటే మన కర్మ ఇంకా ఉంటున్నాం, పాప కర్మలు పుణ్యకర్మలు ఇంకా ఉన్నాయి. ఎప్పుడైతే అన్ని వెళ్ళిపోతాయో మనం భగవంతుడు చేరుతాం, మనకి మనకి ఈ భౌతిక శరీరం రాదు, రైట్? సో ఎప్పటి కర్మ ఎప్పటివరకైనా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము వరి పండించాలంటే మొక్క ఒక 2 వీక్స్ వచ్చేస్తుంది కదా. అదే ఒక మర్రి చెట్టు లాంటిది పెంచాలనుకో, ఆ విత్తనం నుంచి మొక్క రావడానికి చాలా టైం పడుతుంది, రైట్? ఈవెన్ కొబ్బరి చెట్టు హరే కృష్ణ. పెంచాలన్నా, హరే కృష్ణ, అయితే కొబ్బరి, కృష్ణ పరమాత్ములు ఏమంటారంటే మనం ఏం చేసినా గానీ ఈ కర్మ ఫలితమే అని అంటాడు కదా స్వామి. ఎస్ 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 అట్లని కర్మలు చేయటం మానరాదు అంటాడు మరి. ఎస్. ఇప్పుడు కర్మ ఫలితమే నువ్వు చేసుకున్నది ఏదైనా కానీ కర్మ ఫలితంగానే నీకు ఇది వర్తిస్తుంది అంటూ అట్లని కర్మలు చేయటం మానరాదు అంటాడు కదా కృష్ణ యా పరమాత్ముడు. యా ఎస్ ఎస్, కరెక్ట్ కరెక్ట్ ప్రభు. సో మన ఈ టాపిక్ లో ఎండ్ వరకు తెలుసుకుంటాం అసలు ఏ కర్మ కరెక్ట్ కర్మ. ఆ, ఆల్రెడీ భగవంతుడు ఆ 3వ అధ్యాయంలో కర్మయోగంలో చెప్తాడు యాక్చువల్ మన కర్మలు ఎలా ఉండాలి. మన కర్మలు ఎలా ఉండాలంటే ప్రతిరోజు యజ్ఞము చేయడానికి మాత్రమే కర్మలు చేయాలి. సో యజ్ఞాలు చేయడానికి కర్మలు చేయాలంటే, ఇప్పుడు నేను పొద్దున మార్నింగ్ మన ఇంట్లో భగవంతున్నాడు, అందుకే ప్రతి ఒక్కరి ఇల్లు టెంపుల్ అవ్వాలి. ఫస్ట్ డెఫినేషన్, ఇల్లుని మనం ఉండడానికి ఎప్పుడు కట్టకూడదు. మనసును శుద్ధి చేసుకోవాలి. ఇల్లు ఇల్లు మనం ఉండడానికి కట్టుకున్నాం అనుకో, అది కర్మని క్రియేట్ చేసినట్టు. కానీ ఎప్పుడైతే నువ్వు ఈవెన్ కట్టుకొని తప్పు చేసినా కూడా రియలైజ్ అయ్యి మనము యూనో అనుకొని అనుకొని భగవంతుడా ఈ ఇల్లు యాక్చువల్ కట్టింది నీ కోసం, నా కోసం కాదు, ఇది నీ ఇల్లు. ఎప్పుడైతే మనం మొత్తం సరెండర్ అయ్యి చెప్పేసాం అనుకో, భగవంతుడా ఈ ఇల్లు నీదే, నాది కాదు, మన మైండ్లో ప్యూర్గా వస్తా వచ్చినావా, అప్పుడు ఆ కర్మ అనేది ఎగిరిపోతుంది.
మనం చెట్లు ఫ్లవర్స్ పెంచినా భగవంతునికి ఆఫర్ చేయడానికి పెంచాలి. పంట ఈ రోజుల్లో పండించినా అలా కాదు కదా, పడుకునేందుకు ఉండేందుకు పెద్ద గదులు, ఏదో దేవుని కోసం చిన్న అర, అది ఏది ఉన్నదా, ఒక రూమ్ మందం దేవుని మందం ఉన్నదా అంటే ఉన్నదనే స్థాయికి ఉంది ఈ రోజుల్లో. ఎస్ ఎస్ ఎస్. అందుకే ఆ కల్చర్ పోయింది. ఈ కల్చర్ కూడా మేము కూడా ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నాం. మేము మొన్న టెక్సస్ వెళ్ళినప్పుడు ఒక డివోటీ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళాము. ఉమ్. యాక్చువల్గా ఇలాంటి వాళ్ళు వెయ్యిలలో ఒకరు ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఇల్లు ఉంది టెంపుల్ అని అంటే అనుకో, ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే తెలిసిపోతుంది. ఆలయంలకు చేరిన అనుభూతి. ఆ అనుభూతి వస్తుంది, తెలిసిపోద్ది. ఆ. సో అలా వేయిలల్లో కోట్లలో ఒకరు ఉంటారు. అది కూడా ఎలా ఉంటారు? ఆల్రెడీ కృష్ణ భగవాన్ చెప్తున్నాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ ఎతతే సిద్ధయే ఎతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేది తత్వత. ఎవరైతే వేయిలల్లో ఒకరు కృష్ణ భగవాన్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారో, తను ఎవరో అర్థం చేసుకొని ట్రై చేస్తున్నారో, అలాంటి వాళ్ళే ఇలా ఉంటారు. వాళ్ళ ఇల్లు టెంపుల్ లాగా ఉంటాయి. తెలిసిపోద్ది, డిఫరెన్స్ తెలిసిపోద్ది. వాళ్ళ ఇంట్లో వెళ్ళంగానే ఆ, భగవంతుడి కీర్తన ఎప్పుడు ఉంటది. ఈ ఈ మధ్యలో ఏంటంటే ఇంకా మనకి ఈ ఎలక్ట్రానిక్స్ వచ్చినాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేస్తూ ఉంటారు. ఆ, మంచి అగరబత్తుల స్మెల్స్ కానీ ఫ్లవర్స్ స్మెల్స్ కానీ వస్తుంటాయి ఇంట్లోకి వెళ్ళంగానే. మొత్తం ఇల్లు మొత్తం నీట్ గా ఉంటది. మేము మొన్న వెళ్ళాము, ఒక ప్రభుజీ ఇంటికి వెళ్ళాము, తెలిసిపోతుంది. సో ఎప్పుడైతే అలా కర్మలు చేస్తామో వాళ్ళు కూడా కర్మలు చేస్తున్నారు. పొద్దు నుంచి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదో ఒక పని చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే పనులు ఆ ఇల్లుని టెంపుల్ లాగా మెయింటైన్ చేయడానికి వాళ్ళు కర్మలు చేస్తారు. వాళ్ళు జాబులు చేసేది దేనికి? ఆ టెంపుల్కి మోర్ట్గేజ్ పే చేసడానికి. వాళ్ళు పనిచేసేది దేనికి? భగవంతుడికి ఫ్లవర్స్ కొనడానికి. వాళ్ళు పనిచేసేది దేనికి? జాబ్ చేసేది దేనికి? భగవంతుడికి వండి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోవడానికి. ప్రసాదం, అసలు ప్రసాదం భగవంతుడు ఇస్తే ప్రసాదం. మన ఆలోచన ఎంతవరకు ఉండాలంటే భగవంతుడికి నైవేద్యంగా అర్పించేంత వరకే మన ఆలోచన ఉండాలి. సో భగవంతుడి వాళ్ళ గులాబ్ జామున్ అన్నాడు, రేపు రసమలై, థర్డ్ నేను హల్వా వండుతాను, తర్వాత నేను కేక్ వండుతాను. సో ప్రతి ఆలోచన ఏంటంటే తన కోసం చేస్తా అని. కోర్స్ ఆటోమేటిక్గా మనం తింటాము. ప్రసాదం లాగా వచ్చిన భగవంతుడి ఆశీర్వాదం వచ్చినప్పుడు మనం తింటాం, మనకే వస్తుంది, మన ఈ బాడీ మెయింటైన్ అవుతుంది. కానీ అలా వచ్చినప్పుడు మన కర్మ ఉండదు. చూడండి, మనం ఒకటి చాలాసార్లు డిస్కస్ చేసినాం కూడా, ఒక రైస్ గింజ పండించడానికి ఎన్ని పనులు చేయాల్సి వస్తుంది, ఎన్ని జీవరాశులను చంపుతాం నడుస్తూ. వాటి పాపాలు ఎట్లా పోతాయి? Right? సో కర్మలు యాక్చువల్గా మనకి చెప్పాలంటే కర్మలు చాలా కలెక్ట్ అవుతూ ఉంటాయి. ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కారులో వెళ్ళాను. మునుపు ఏంటంటే మనకి ఒక ఒక 10,000 సంవత్సరాల కింద కార్లు లేవు. మనిషి నడుచుకుంటూ వెళ్ళేవాడు, తక్కువ చంపేటోడు, స్లోగా వెళ్ళేవాడు. కాబట్టి ఇప్పుడు లైఫ్ మొత్తం ఫాస్ట్ అయిపోయింది. రైట్, మన బైక్ ఫాస్ట్ నడుపుతున్నాము, హెవీ బైక్స్ నడుపుతున్నాము, ఫాస్ట్గా వెళ్తున్నాము. సో బేసికల్గా ఏమవుతుంది? ఫాస్ట్గా కర్మ కలెక్ట్ అవుతుంది. ఎంతమంది బైక్ రేసింగ్ చేస్తున్నారు భగవంతుడి కోసం, నేను రేస్ చేస్తున్నాని. భగవంతుడు తింటున్నాడు, సడన్గా పడ్డది, ఇంట్లో వాటర్ లేవు, సో నేను బైక్ మీద ఫాస్ట్గా వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అని ఎంతమంది ఆ కాన్షియస్నెస్తో ఉంటున్నారు? సో ఎప్పుడైతే మన కర్మలు భగవంతుని ఉద్దేశించి లేవో అవి మనల్ని బంధిస్తాయి ఇక్కడ ఈ లోకంలో. అండ్ ఈ లోకము దుఃఖాలయము, అశాశ్వతం. ఇది ఒక దుఃఖానికి ఆలయం. అన్ని టెంపరీ. ధనము టెంపరీ, ఫేము టెంపరీ, ఫ్యామిలీ టెంపరీ, స్పౌజ్ టెంపరీ, పిల్లలు టెంపరీ, పేరు ప్రతిష్ట టెంపరీ, ఎవ్రీథింగ్ టెంపరీ. సో ఇంత టెంపరీ అని మనకి మల్టిపుల్ టైమ్స్, 100 టైమ్స్ రిపీట్ చేయొచ్చు వన్ డే. అప్పుడు మనకి ఎవరు పర్మనెంట్,
సో ఆ పర్మనెంట్ వారి గురించి అందరం ఫోకస్ చేసి వర్క్ చేస్తాం. సో భగవంతుని మీద శ్రద్ధ పెరగాలంటే మనకి మైండ్ఫుల్ అవ్వాలి. మనం టెంపరీ. ఎంత టెంపరీ అంటే కాల ప్రభావం లాస్ట్ వీక్ డిస్కస్ చేసినాము. ఆ కాల ప్రభావంలో మనం చాలా చాలా అసలు ఇన్సిగ్నిఫికెంట్. ఒక సూర్యుడికి మండే గోళం ఇంత అయితే మన అందులో ఒక నిప్పుకారం లాంటిలో. సో ఈ ఇంటెలిజెన్స్ ఎప్పుడు వస్తుంది? ఓన్లీ మానవ జన్మలోనే వస్తుంది. పశు జన్మ, పక్షి జన్మ, ఇంకే జీవరాశి కూడా ఈ ఆలోచన ప్రభావం ఉండదు. రైట్. సో అందుకే ఇప్పుడు కర్మలు ఎలా ఉంటాయంటే భక్తుడి కర్మలు చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. భక్తుడు ఇల్లు ఉంటుంది, భక్తుడికి వైఫ్ ఉంటారు, భక్తుడికి పిల్లలు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, రిలేషన్షిప్స్ ఉంటారు, మామూలు మనిషి కూడా ఉంటారు. భక్తుడు జాబ్కి వెళ్తాడు, చూడడానికి కారులో వెళ్తాడు, లేదా బైక్లో వెళ్తాడు, బస్సులో వెళ్తాడు. రైట్. కానీ భక్తుడికి కర్మలు కలెక్ట్ అవ్వవు, మామూలు మనిషికి కర్మలు కుప్పలు కుప్పలుగా కలెక్ట్ అవుతుంటాయి. మంచి కర్మ చేస్తే మంచి జరుగుతుంటది, చెడు కర్మలు చేస్తుంటే చెడు జరుగుతుంటది. కలియుగంలో మనం మోస్ట్లీ చెడే ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఇన్వాల్వ్ అవ్వలే కదా. రైట్. సో కర్మ అనేది చాలా, ఈవెన్ కృష్ణుడు కూడా అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేయడు. డోంట్ వరీ, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. ఇవన్నీ కాంప్లికేషన్, ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది, అలా కోట్లాది లిస్ట్ ఉంటుంది. అవన్నీ వరి అవ్వకుండా జస్ట్ నన్ను స్మరిస్తూ పనిచేయి. మా మనుస్మర యుద్ధచ. నన్ను అనుకుంటూ నువ్వు పనిచేయి అంతే. ఇవన్నీ డోంట్ వరీ అబౌట్ అదర్ థింగ్స్. ఎప్పుడైతే నన్ను మర్చిపోతావో మాయ పట్టేస్తుంది, కర్మ పట్టేస్తుంది. సో ఎస్కేపిజం ఉండదు. సో ఎవ్రీ సెకండ్ వెరీ ఇంపార్టెంట్. మనకి లేజినెస్ రాకూడదు. డే మొత్తంలో మార్నింగ్ 4:30కి అలారం పెట్టుకుంటే 4:30కే లేవాలి. ఈవెన్ 4:30కి అలారం పెట్టుకొని స్నూజ్ కొట్టుకుంటే ఉన్నా అనుకో, ఎన్నిసార్లు స్నూజ్ కొడితే అంతే కర్మ కలెక్ట్ అవుతుంది. కరెక్ట్ కదా. ఇప్పుడు దాని దగ్గర ఎన్నిసార్లు ఎక్కువ స్నూజ్ కొడుతూ అలారం ఆపుకున్నాం అనుకో, ఆ విధంగా మనం ఉంటాం. మన లైఫ్లో స్లోగా ఉంటాము. ఇవాళ ఫినిష్ చేయాల్సింది రేపు ఫినిష్ చేస్తాము, ఇవాళ ఫినిష్ చేయాల్సింది ఎల్లుండి ఫినిష్ చేస్తాము. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ అయింది? మొత్తం స్టార్ట్ అయింది అలారంతో స్టార్ట్ అయింది. ఎన్నిసార్లు స్నూజ్ కొడితే మనం చేయాల్సిన పనులు అన్నీ డిలే అయిపోతున్నాయి. సో ఈవెన్ ఒక అలారం పెట్టుకొని దాన్ని ఆఫ్ చేయడం కూడా కర్మని క్రియేట్ చేస్తుంది. మీకు నేను ఇవన్నీ టెస్ట్ చేశాను, తెలిసిపోతుంది. ఎప్పుడైతే మనం కరెక్ట్ అలారం పెట్టుకొని టైంకి, ఇప్పుడు 4:30 అనుకో, నేను పడుకునే ముందు ఓకే నేను 6 అవర్స్ పడుకుంటాను, 10:30 పడుకున్నా అయితే 4:30కి లేస్తాను, 11 పడుకున్నా 5కి లేస్తాను. అలారం మిస్ అయ్యాను అనుకో, మళ్ళీ ఆపేసాను అనుకో, అర్థమైపోయింది నా కాన్షియస్నెస్ ఇస్ నాట్ కరెక్ట్ లేదని. అది టెస్ట్ మీకు. సో అలాంటిది డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే చేస్తూ ఉండాలి. సో కర్మ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, బట్ ప్రాక్టికల్. భగవంతుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే భగవంతుడే చెప్తున్నాడు, నమే విదు సురగణ ప్రభవం నా మహర్షయ అహం ఆదిర్హి దేవానం ఆ, మహర్షినం చ సర్వశ. నమే విదు సురగణ అంటే ఈవెన్ దేవదేవుల కూడా నేను అర్థం కాను, పీరియడ్. మహర్షిలో కూడా నేను అర్థం కాను అని 10వ చాప్టర్లో భగవంతుడు 2వ శ్లోకంలో చెప్తున్నాడు. సో భగవంతుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఉం? మనని మనం కొంచెం అర్థం చేసుకోవచ్చు. అందులో యాక్చువల్లీ ఇలా కర్మ, టైం, ఈ గుణాలని అర్థం చేసుకోవడం ఇంకొంచెం ఈజియర్. ఇవి కూడా టఫే కానీ ఈజియర్. ఎందుకంటే ప్రాక్టికల్, అన్ని టెస్ట్ చేయొచ్చు. భగవంతుడు చెప్పిన అన్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తూ కర్మని అర్థం చేసుకోవచ్చు.
ఓకే. యా. సో కర్మ, లాస్ ఆఫ్ కర్మ ఎలా పనిచేస్తాయి, కర్మ ఎలా పనిచేస్తుంది మనం సింపుల్ ఆల్రెడీ అర్థం చేసుకున్నాము. ఆ, ఎలా అంటే ఇప్పుడు న్యూటన్ థర్డ్ లా ఉన్నది కదా. మనం ఏదైనా బాల్ని గోడకి ఇసిరేసాం అనుకో, ఏమవుతుంది? సో అది మళ్ళీ వెనక్కి బౌన్స్ అవుతుంది, రైట్. అదే వాటర్లోకి రాయి ఇసిరేసాం అనుకో, అది డీపీ వెళ్ళిపోతుంది. ఎంత గట్టిగా ఇసిరితే అంత డీపీ వెళ్తుంది, అంత దూరం వెళ్తుంది. సో ప్రతి దగ్గర ఒక లా ఉంటుంది. ప్రతిచర్యకు సమానమైన మరియు వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవ్రీ సెకండ్ ఎవ్రీ సెకండ్ మానిటర్ చేయండి లైఫ్లో. ఎవ్రీ సెకండ్ దానికి ప్రతిచర్య ఉంటుంది. ఉం? ఇది సామెత ఉంటుంది, యాజ్ యూ సో సో యూ రీప్. నువ్వు నిమ్మకాయ విత్తనం పెడితే నిమ్మకాయ చెట్టు వస్తుంది, మర్రి విత్తనం పెడితే మర్రి చెట్టు వస్తుంది, రైట్. అదేవిధంగా ఏం చేస్తే ఆటోమేటిక్ అదే వస్తుంది. అవి లాస్ ఆఫ్ కర్మ ఉంటుంది. లాస్ ఆఫ్ కర్మని బట్టి, లాస్ ఆఫ్ నేచర్ బట్టి అది అవుతుంటుంది. బట్ ఇవన్నీ ఎవరు చూస్తున్నారు, రైట్? ఎవరు విట్నెస్ చేస్తున్నారు? ఈ ఈ మన క్రియలన్నీ ఎవరు చూస్తున్నారు? సో యాక్చువల్గా చూసే ఏంటంటే, మన కర్మల ఫలితాలు ఎలా వస్తుంటాయి అంటే, ప్రతిదీ భగవంతుడు అబ్జర్వ్ చేస్తున్నాడు, అంతే కదా. ఇప్పుడు మనం బయట ఎక్కడైనా వెళ్ళామనుకో, ఎవరు చూడట్లేదంటే ఇట్లా ఇటు పక్క వస్తాం, ఇటు పక్క వస్తాం, ఎవరు చూడట్లేదంటే ఉంచేస్తాం, రైట్. లేదు, ఒక రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక 100 రూపాయల నోటు ఉంది అనుకో, రైట్. ఇటు 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 చూస్తాము, ఇటు చూస్తాము, పైకి చూస్తాం, పైకి చూడండి, మోస్ట్లీ ఇటు సైడ్కి చూస్తాము. లేకపోతే పట్టేసుకుంటాము, రైట్. సో ఇలా మన భగవంతుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ భగవంతుడు చెప్తున్నాడు, ద లార్డ్ ఇస్ ఉపద్రష్టానుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేది చాపి అన్యో దేహస్మిన్ పురుష పర. అది నెక్స్ట్ వర్స్ వస్తుంది. ఇందులో భగవంతుడు చెప్తున్నాడు, అయినప్పటికీ ఈ శరీరంలో ఇంకొకడు ఉన్నాడు, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించేవాడు. ఆయనే భగవంతుడు, పరమ స్వామి. ఆయనే అన్ని క్రియలకు సాక్షిగా ఉంటాడు, అనుమతిదారుడిగా ఉంటాడు, మరియు ఆయనే పరమాత్మగా ప్రసిద్ధుడు. ఉం? మా పిల్లలకి నేను రిమైండ్ చేస్తుంటాను. ఆ, పెద్ద పిల్లలు పెరిగిన కొద్దీ వాళ్ళు పేరెంట్స్ ట్రిక్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు అబ్జర్వ్ చేస్తుంటే అర్థమైపోతుంది. ఆ, వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తారంటే, మా డాడీ చూడలే కదా, మా డాడీకి అర్థం కాదు కదా అన్నట్టుగా. దొరికినంత వరకు దొర, దొరికితే దొంగ సామెత కూడా ఉంది, రైట్. కానీ చెప్తూ ఉంటాను, ఓకేరా, మేబీ నాకు తెలియదు, నేను చూడలేదు కాబట్టి నువ్వు మేబీ దొరగా ఉండొచ్చు, కానీ భగవంతుడు చూస్తున్నాడు. ఉం. ఇదే శ్లోక రిపీట్ చేస్తుంటాను, ఉపద్రష్టానుమంతజ భక్త భోక్త మహేశ్వర. ఇంకా ఏమో భగవంతుడు చెప్తాడు, సర్వస్వ చాహం హృది సన్నివిష్టం. ప్రతి ఈవెన్ పెండలో ఉండే పురుగు కూడా భగవంతుడు తనని మొత్తం చూస్తున్నాడు. మనం ఎంత చెప్పండి, ఒక చీమ పుట్ట పెకులితే ఎన్ని చీమలు వస్తుంటాయి? అన్ని చీమలకి ఒక్కొక్క సెకండ్లో వాటి కర్మలన్నీ భగవంతుడు ట్రాక్ చేస్తున్నాడు. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, మన కాన్షియస్నెస్, మనం చేసే ప్రతి యాక్షన్ భగవంతుడు చూస్తున్నాడు. కానీ భయంతో బతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఏదైనా కావాల్సి చేస్తే, తప్పు చేస్తే మనం శిక్షించడం చూస్తాం. కానీ తెలియక అమాయకంగా చేసాం అనుకో, పేరెంట్గా ఫర్గివ్ చేస్తాం. సో భగవంతుడు కూడా తను ఏమంటారు, ఆ, అనంత కృపాదారుడు, చాలా మెర్సిఫుల్.
సో భగవంతుడి దగ్గర మన లైఫ్ ప్రతిసారి భయపడుతూ ఉండాల్సిన అవసరం కూడా లేదు. డైలీ డైలీ మన కాన్షియస్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. డైలీ డైలీ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆటోమేటిక్గా మన కర్మల్లో మనం కరెక్ట్ చేస్తాం. శాస్త్రం ప్రకారం చేస్తాం. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ప్రకారం చెప్తాం. భగవంతుడి ఇన్స్ట్రక్షన్ ప్రకారం చెప్తాం. ఆయన ఇన్స్ట్రక్షన్ భయపడుతూ కూడా వేయము. ఆ ఇన్స్ట్రక్షన్ మనము తనని ప్రేమిస్తూ ఫాలో అవుతాం. Right? ఎప్పుడైతే నిజంగా మన ప్రేమ మొదలవుతుందో ఈ నాలెడ్జ్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే మన భగవంతుడి పట్ల ప్రేమ పుట్టేంత వరకు ఈ ఇన్స్ట్రక్షన్ మనం చాలా మంది భయపడుతూ చేస్తారు. సో ఇది లా ఆఫ్ కర్మ ఎలా పనిచేస్తా అంటే జడ్జ్ ఇప్పుడు జడ్జ్ ఒకరికి ఏమో చాలా కఠినమైన జైలు శిక్ష వేస్తాడు. కొందరికి లైఫ్ లాంగ్ వేస్తాడు, కొందరికి 10 years వేస్తాడు, కొందరికి 5 years వేస్తాడు, కొందరికి 1 year వేస్తాడు. రైట్? కొందరికి $millions ఫైన్ వేస్తాడు, కొందరికి ₹1000 ఫైన్ వేస్తాడు, కొందరికి 10,000 వేస్తాడు. రైట్? సో జడ్జ్ హ్యాస్ ఎ పవర్. జడ్జికి ఆ పవర్ ఉంది. Hmm? ఎందుకు జడ్జ్ డిఫరెంట్ నేను వాడికేమో తక్కువ ఫైన్ వేసిన నాకు ఎక్కువ ఫైన్ వేసిన అని ఆర్గ్యూ చేస్తామా? కానీ పార్షలా లేదు కదా. మనం చేసే మనం చేసే పనుల వల్ల ఆ జడ్జ్ న్యాయమూర్తి దాని తగ్గట్టు జడ్జిమెంట్ ఇస్తుంటాడు. రైట్? సో ఈ కర్మల్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయండి మనకి అది తెలిసిందే. మంచి కర్మ, చెడు కర్మ. రైట్? మంచి కర్మ అంటే ఏంటి? ధర్మశాస్త్రంలో చెప్పిన విధానాల ప్రకారం చేయబడే క్రియలు. ఇది ఒక మాన్యువల్ లాంటిది. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ మనుస్మృతి ఉంటుంది. మనుస్మృతి మొత్తము ఈ ధర్మశాస్త్రం గురించి చెప్తుంది. మనిషి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేయాలి, పిల్లల డ్యూటీస్ ఏంటి, స్త్రీ యొక్క డ్యూటీస్ ఏంటి, ఆ, పెద్ద ఓల్డ్ పీపుల్ డ్యూటీస్ ఏంటి, చెడు ఓకే. సో దేవుని నియమాలను పాటించడం. ఓకే, ఇది మొత్తం భగవద్గీత మనం అర్థం చేసుకున్నప్పుడు గుడ్ కర్మ ఎక్కువ చేస్తాం, బ్యాడ్ కర్మ శాస్త్రాలను పట్టించుకోం, మనకు తోచినట్టే మనం చేస్తాం. ఇది నాకు మంచి అనిపించింది కాబట్టి నేను చేసిన అంటాం. మన అవసరాలకి చేస్తాం. అది శాస్త్రాలకి ఆ, అంగీకరిస్తున్నా లేదని ఆలోచించాం. ఉం? దేవుని నియమాలను నిర్లక్ష్యం చేస్తాం. దేవుని నియమాలను నిర్లక్ష్యం చేసే వాళ్ళు బోర్డు ఉన్నారు. అసలు దేవుని నియమాలు ఏంది? ట్రాఫిక్ రూల్స్ ఎంతమంది ఫాలో అవుతున్నారు? గణేష్ ప్రభు, నువ్వు చాలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటావు. అట్లీస్ట్ ఇక్కడ అమెరికాలో కొంచెం ఎక్కువ ఉంటుంది. మీ దగ్గర ఉన్నట్టు స్ట్రిక్ట్ గా ఇక్కడ ఉంటే మేము $1,000 పే చేస్తూనే ఉండాలి ఎవ్రీ మంత్. ఎవరు చూడట్లేదు కదా, చాలా సిగ్నల్ జంప్. రైట్. సో యా మనం మనం క్రియేట్ చేసుకున్న నియమాల్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. ఉం? సో అలాంటిది భగవంతుడు ఎన్నో నియమాలు క్రియేట్ చేశాడు ఈ మెటీరియల్ వరల్డ్ని క్రియేట్ చేస్తూ, ఈ భౌతిక ప్రపంచం క్రియేట్ చేస్తూ. రైట్? సో దాన్ని బట్టి మన కర్మలు డిఫైన్ అవుతుంటాయి. సో మనం ఇంకా రేపు డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ గురించి. రేపటికి కర్మతో ఎండ్ చేద్దాము. ఇంకా 5 minutes ఉంది. సో యూ కెన్ స్టాప్ ఇట్ హియర్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? 5 minutes. లేదా మీ రిఫ్లెక్షన్ షేర్ చేయండి. ఈ ఈరోజు 1 hour క్లాస్ వల్ల మీకు ఎలా అనిపించింది కాన్షియస్నెస్లో? ఇది మనుధర్మ శాస్త్రం చెప్పారు కదా ప్రభు, అంటే ఆఫ్ కోర్స్ అది మనుధర్మ శాస్త్రం చెప్పారు కదా. అర్థం కాలే, నిలవలే. మనుధర్మ శాస్త్రం అని చెప్పారు కదా, మనుస్మృతి. మనుస్మృతి, ఎస్. సో మనుస్మృతిని ఆఫ్ కోర్స్ అంటే అది సర్టన్ పీపుల్ ఇక్కడ ఇండియాలో చాలా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు చాలా అపోజ్ చేస్తున్నారు దాన్ని, ఒక నెగటివ్ థింగ్ గా పోర్ట్రే చేస్తున్నారు. యా.
సో అంటే ఆఫ్ కోర్స్ నేను దాంట్లో ఎగ్జాక్ట్లీ ఏముంది అనేది నేను కూడా చదవలేదు, బట్ అది జస్ట్ ఫేవర్ ఆఫ్ బ్రాహ్మణ్స్ గా క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. అది జస్ట్ బ్రాహ్మణులకు మాత్రమే అది, అసలు అది మనం ఎందుకు ఫాలో అవ్వాలి. అందులో ఉన్న చాలా వరకు యూనివర్సిటీస్ లో తగలబెట్టిన రోజులు ఉన్నాయి కావాలని వాటిని. అంటే సో ఏమంటారు, మన సనాతన ధర్మాన్ని చాలా కించపరుస్తూ చేస్తున్నారు అవన్నీ. అంటే ఆఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళవి కూడా కర్మలు, అవన్నీ బ్యాడ్ కర్మస్ అని నేను అనుకుంటా. బట్ అలా జరిగినప్పుడు అన్ని ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు కదా, ఎన్ని ఇయర్స్ ఇంకా అలాగే చూస్తూ అంటే అసలు బ్యాడ్ థింగ్స్ ని ఎందుకు మనం, అంటే దేవుడు స్టాప్ చేయలేకపోతున్నాడు ఇంకా. యా 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 సో మనం ఇక్కడికి రావడానికి కారణము ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత. మన కోరికలు ఈర్ష్యలను బట్టి మనము ఒక శరీరాన్ని తాలుస్తున్నాం, రైట్? సో ఇప్పుడు మనము 5 సబ్జెక్ట్స్ చూసుకుంటే భగవంతుడు, మనము, కాలము, ఆ, ప్రకృతి, కర్మ. సో మనిషి యొక్క కోరికలను బట్టి, ఈర్ష్యలను బట్టి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి ఆపర్చునిటీ వస్తుంది ఈ ప్రపంచంలో. సో కలియుగంలో మా కలియుగంలో మన కర్మలను బట్టి మన టైం ఇక్కడ ఉంది, రైట్? సో ఎంతకాలం ఉంటాం? 80 years, 100 years. ఇప్పుడు మనం లాస్ట్ వీక్ కాలం గురించి డిస్కస్ చేసినాం. ఆ కాలం టైం చూసుకుంటే లైక్ యూనో మన టైంలోనే ఒక జిటికేషన్ అంత. ఒక విషయం చెప్పాలంటే భగవంతుడు ఒక బ్రీత్ ఇస్తుంటే, శ్వాస ఇస్తుంటే, శ్వాస బయటకు వచ్చినప్పుడు మొత్తము ఈ భౌతిక ప్రపంచం బయటకు వస్తుంది. మళ్ళీ శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు మొత్తం భౌతిక ప్రపంచాలు మొత్తం పోతాయి. సో ఒక్క శ్వాస అంత మనం డిస్కస్ చేసిన 314 trillion years. సో మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఈ ఫుల్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది, రైట్? బట్ కృష్ణ ఇస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. సో ఒక భక్తుడి ఫోకస్ షుడ్ బి ఏంటంటే భగవంతుడు ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ దే, ప్రతిదానికి రీజన్ ఉంది. సో ఇలాంటిది కూడా అర్జునుడు అడుగుతూ ఉంటాడు, నాకు చాలా ఉన్నాయి, నేను అన్ని చేస్తుంటాను, అన్ని నీకు తెలియాల్సిన, యూ డోంట్ నీడ్ టు నో. మన ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ, ఇంకొక శ్లోకం కూడా ఉంటుంది. ఆ, ఈ వరల్డ్కి వచ్చినప్పుడు, ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ నన్ను స్మరిస్తూ మూవ్ ఆన్. సో ఇవన్నీ నిన్నేవి టచ్ చేయవు, రైట్? ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం డివోషన్లో పెరుగుతూ ఉంటామో ఆ డిఫరెన్స్ తెలుస్తుంటుంది. ప్రభు, ఐ విష్ నేను కూడా అనుకున్నాను ఎవ్రీథింగ్ కెన్ బి సత్యయుగా. ద టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రభు. డోంట్ ఎక్స్పెక్ట్ సత్యయుగా ఇన్ కలియుగా, రైట్? ఈజ్ బికాస్ మన కోరికలు అలా ఉన్నాయి, మన కర్మలు అలా ఉన్నాయి. మనకి ఈ టైంలోనే ఇప్పుడు మన డిస్కస్ చేస్తున్నాం, కర్మ అనేది ఒక ఇత్తనం పెడితే దాని టైం ప్రకారమే అది మొక్కగా వస్తుంది. సో కొందరు మంచి చేసినా పాపాలు చేసినా దాని తగ్గట్టు ఫలితాలు టైం బట్టి డిసైడ్ అవుతాయి. అన్ని భగవంతుని ముందు జరుగుతున్నాయి అన్ని. సో డోంట్ వరీ, ఇఫ్ సంబడి సో మీన్ టు యూ ఆల్సో, దట్స్ ఫైన్. నేను కొన్ని రోజులు మనకి ఏదంటే మన కాల ప్రభావం చాలా పెద్దగా అనిపిస్తుంది, రైట్? తట్టుకోలేకపోతాం. బట్ భగవంతుడు చెప్తున్నాడు టోలరేట్, రైట్? ఓకే ప్రభు, డస్ ఇట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్? Yeah. రమేష్, యువర్ క్వశ్చన్? ఇది ఇప్పుడు మనం ముందు చెప్పినట్టు కౌని చంపకూడదు అని అంటున్నాం కదా. సో శాస్త్రాలు చెప్పాయి అంటున్నారు. బట్ ప్రాక్టికల్ గా ఎలా చెప్పగలం కౌకి అసలు హాని చేయకపోవడం అనేది?
భౌతిక వరల్డ్లో ప్రాక్టికల్గా చెప్పగలమేమన్నా? సో సో ఫస్ట్ ఒక క్వాలిటీ ఏంటంటే కంపాషన్. ఇప్పుడు ఒకరిని చంపట్లాంటి మీనింగ్ ఏంది? నీకు కారుణ్య, నీ హార్ట్లో కారుణ్య ఉంటుంది, రైట్? సో ఏమవుతుందంటే నువ్వు చంపావనుకో, నువ్వు తిన్నావు అనుకో, నీకు బేసికల్గా ఆ కారుణ్యం లేదు, నీ హార్ట్లో ఉండదు. సో అలాంటి మనిషి ఏం చేస్తారంటే టిపికల్గా తన సొంత పిల్లల్ని, సొంత భార్యని, సొంత భర్తని టార్చర్ చేయడం ఆపరు. సో ఆ సటిల్ సటిల్ ఎఫెక్ట్స్ వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడైతే మనం స్టెప్ బ్యాక్ అయ్యి అబ్జర్వ్ చేస్తుంటే ఇవన్నీ కనిపిస్తాయి క్లియర్గా. ఎవరైతే ఏ జీవరాశిని చంపరో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ కృప అనేది తన సొంత పిల్లల మీద కూడా ఎక్కువ ఎక్కువ ఉంటుంది. నేను నేను వెరీ స్ట్రాంగ్ అడ్వకేట్ ఏంటంటే నువ్వు ఎదుటివారిని ఎంత ఎక్కువ ప్రేమిస్తావు బయట వాళ్ళని, యాక్చువల్గా నీ ఓన్ ఫ్యామిలీ ఇంకెక్కువ ప్రేమించవచ్చు. సో ఇంక సింపుల్ చెప్పాలంటే, టు లవ్ యువర్ ఓన్ చిల్డ్రన్ యూ హ్యావ్ టు లవ్ అదర్ చిల్డ్రన్. అంటిల్ యూ లవ్ అదర్ చిల్డ్రన్ యూ కెనాట్ లవ్ యువర్ ఓన్ చిల్డ్రన్. సింపుల్ చెప్పాలంటే, నేను ప్రేమిస్తున్నా కదా, నేను ఫుడ్ సప్లై చేస్తున్నా కదా అని కాదు. ఆ డిఫరెన్స్ ఉంటుంది. ద మోర్ యూ సర్వ్ అదర్స్, ద మోర్ యూ విల్ సర్వ్ యువర్ ఓన్ ఫ్యామిలీ. అందుకే నిష్కామ కర్మ అంటారు దీన్ని. సో భగవంతుడు అన్ని ఫార్ములాస్ని సెట్ చేసి పెట్టాడు. సో ఆవుని చంపడం కూడా అంటే ఇప్పుడు తెలియకపోవచ్చు, బట్ యాక్చువల్లీ ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు తమో గుణంలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది? తమో గుణంలో ఉన్న లాంటి ఫుడ్డే ఇష్టపడతారు. సో వాళ్ళకి తెలియదు ఎవరో ఒక భక్తుడి కృప రావాలి, భగవంతుడి కృప రావాలి, భగవంతుడి మెరిసి రావాలి, వచ్చినప్పుడే ఇవి చూడడం స్టార్ట్ చేస్తారు. రైట్? మనం కూడా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ఏంటి కోడింగ్ పోయడము, రైట్, గొర్రెని గట్టిగా బట్టి బలించడం చేసేవాళ్ళు, కామన్ అనిపించింది. ఎప్పుడైతే భగవంతుడు హార్ట్లో ఒకసారి దిస్ ఇస్ టైం చెప్పాను, టైం డిస్కషన్ కదా, 5 థింగ్స్: కర్మ, టైం. ఒక టైం వచ్చే వరకు భగవంతుడు ఆటోమేటిక్గా నా ఇట్స్ టైం, నా ఇప్పుడు ఇంకేంటి బయటకి మొగ్గలాగా వచ్చేసి ఆ, ఆ, చిన్న మొలకలాగా వచ్చి చెట్టు అయిపోయి, మర్రి చెట్టు అయిపోయి. సో ఒక భక్తుడికి పొజిషన్, ఒక మర్రి చెట్టు పొజిషన్ సేమ్. నువ్వు మర్రి చెట్టుని నేను ఇవాళ అడ్లు వారం రోజుల్లో మొలకొస్తున్నాయి, మర్రి చెట్టు నువ్వు వేస్ట్ అన్నావు అనుకో, నువ్వు వేస్ట్ అన్నా పర్లేదు, అది రాదు. నువ్వు కొట్టు తిట్టు, ఆ, మర్రి చెట్టుని నువ్వు ఆ, ఒక వారం 2 వారాల్లో ఇత్తనం రమ్మంటే రానే రాదు. నువ్వు ఈవెన్ ద గ్రేట్ అలెగ్జాండర్ లాగా వెళ్ళి నేను మొత్తం వార్ మొత్తం క్రియేట్ చేస్తాను మొలక రావడానికి, రాదు. రైట్? సో ఎవ్రీబడి వాళ్ళ టైం ప్రకారం, వాళ్ళ క్రమం ప్రకారం చేస్తుంటారు. బట్ మనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి అర్థం చేసుకోండి. రైట్? భగవంతుడు డెఫినెట్లీ ఉన్నాడు, లేకపోతే అసలు మన రిలేషన్స్కి మీనింగ్ లేదు. ఒక్కసారి సెకండ్ ఆలోచించి ఉన్నాం అనుకో, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు లేడు. భగవంతుడు లేడంటే అసలు ఈ రిలేషన్స్ ఏంటి? రిలేషన్స్ వాల్యూ ఉందా? యాక్చువల్లీ నేనైతే భగవంతుడు లేడనే థాట్ వచ్చిందనుకో క్రేజీ అయిపోతా. లైక్ మై బ్రెయిన్ విల్ స్టార్ట్ లైక్ షేకింగ్, షివరింగ్. రైట్ నా నేనున్న పొజిషన్ ఏంటంటే భగవంతుడు లేకుండా నా లైఫ్ని నేను అసలు ఇమాజిన్ చేసుకోలేను. పిల్లలు అనే మీనింగ్ లేదు, ఫ్యామిలీ అనే మీనింగ్ లేదు భగవంతుడు లేకపోతే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు భగవంతుడు అంటే ఎస్, ఐ నీడ్ టు గెట్ వెరీ సీరియస్, వెరీ సీరియస్. రైట్? మన కర్మలు ప్రతి సెకండ్ మనం వాచ్ అవుట్ చేస్తూ ఉండాలి, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు కాబట్టి.
సో ఆ డిటర్మినేషన్ రావాలి. భగవంతుడు ఈజ్ యాజ్ రియల్ యాజ్ యు ఆర్. భగవంతుడు లేకపోతే హూ ఇస్ మై బ్రదర్, హూ ఇస్ మై వైఫ్, వై డూ ఐ కేర్, హూ ఇస్ మై చిల్డ్రన్, వై డూ ఐ కేర్? రైట్? ఈ క్వశ్చన్స్ యూ హావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్స్. వెన్ వి ఆస్క్ క్వశ్చన్స్, మనం ఎప్పుడైతే ప్రశ్నలు అడుగుతామో అప్పుడు మన కాన్షియస్నెస్ ని పుష్ చేస్తాం. ఓకే, డస్ ఇట్ మేక్ సెన్స్ రమేష్? అందరికి టైం వస్తుంది. ఎస్ అన్న. గుడ్ గుడ్. అండ్ మోర్ ఓవర్ బాగా కనెక్ట్ అయింది ఏంటంటే వర్షం నుంచి సీడ్ రావడం, దట్ హ్యూమన్ లైఫ్ అనేది మొత్తం ఎప్పుడు అంతగా అర్థం చేసుకోలేదు. బట్ దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. రైట్? వర్షం లేకపోతే విత్తనం పుట్టదు, లేకపోతే వీర్యం పుట్టదు, వీర్యం పుట్టకపోతే గర్భం దాల్చరు, గర్భం లేకపోతే వర్షం పుడుతుంది. ఓన్లీ యజ్ఞాల వల్లే పుడుతుంది. భగవంతుడు చెప్పాడు, యజ్ఞం లేని చోట వర్షాలు పడవు. అండ్ సియాటిల్ బాగా వర్షాలు పడుతుంది అంటారు. క్వశ్చన్ అడగచ్చు చాలా మంది. నువ్వు మన యజ్ఞ ఫలితం ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజుల ముందు ఎన్ని ఋషులు ఇక్కడ తపస్సు చేశారో చాలా వర్షాలు పడతాయి. బట్ వర్షం యజ్ఞాల వల్ల అవుతుంది. యజ్ఞము కర్మల వల్లనే పుడుతుంది. మన కర్మలను బట్టి రైట్ అలా అవుతుంది అనమాట. భగవద్గీత సీమ్స్ సింపుల్ ఇఫ్ యూ మనం యొక్క ఐదు కరెక్ట్ అర్థం చేసుకుంటే ఎవ్రీ సెకండ్ మనం అలా చేయొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే రామ 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 హరే హరే. హరే హరే, హరే కృష్ణ 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 హరే.